అందరికీ నమస్కారం. "உந்து மகளித்தன் ஓடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங்கமழும் குழலி கடை திருவாய் வந்தெங்கும் கோழி எழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கான் குயிலி நங்கள் கூவினகான் பந்தாறு விரலி உன்மைத்து நன் பேர்பாட செந்தாமரக்கையார் சீரார் வளையொலிப்ப வந்து తిరువాయ్ మగిలిందేలోరెంబావాయ్." ఎప్పుడైతే నందగోపుని భవనంలో కృష్ణుడు లేడో వెంటనే గోపికలందరూ కృష్ణుడు నీలాదేవి భవనంలోనే ఉండి ఉంటాడని అందరూ కలిసి నీలాదేవి భవనం దగ్గరికి వెళ్ళారు. నీలాదేవిని మచ్చిక చేసుకుంటే కృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని కృష్ణుడి కంటే ముందుగా నీలాదేవిని నిద్రలేపి ప్రార్థిస్తున్నారు. నీలాదేవి కృష్ణుడికి వాళ్ళ గురించి సిఫార్సు చేస్తుందని వాళ్ళ నమ్మకం. పూర్వకాలంలో చిన్నవాళ్ల గురించి చెప్పాలన్నా పిలవాలన్నా ఫలానా వారి కోడలా అని సంబోధించేవారు. పెద్దలందరికీ అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. అట్లాగే గోపికలు కూడా నీలాదేవిని మేలుకొల్పేటప్పుడు ఏనుగు వంటి బలం కలిగి యుద్ధంలో వెనుకాడని భుజబలం ఉన్నట్టి నందగోపని కోడలా అంటూ పిలుస్తున్నారు. "ఓ నప్పిన్న పిరాట్టి నీలాదేవి, పరిమళించే కేశపాశములు గలదానా, నీ భవనద్వారము తెరవ్వమ్మ. చూడు, తెల్లవారుజామైంది, కోళ్ళు కొక్కరుకో అంటూ కూస్తున్నాయి. కురువింద పూల పందిరిపై కూర్చుని కోయిలలు కూ కూ అంటూ పదే పదే కూస్తున్నాయి చూడు. చేతి వేళ్లతో బంతిని ఆడుకునే ఓ సుకుమారి, నీ ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని నామాలను మేము పాడటానికి వచ్చాం. ఎర్ర తామర పూల వంటి చేతులతో చేతికున్న అందమైన కంకణములు అంటే గాజులు గలగలమని శబ్దం చేస్తుండగా సంతోషంగా వచ్చి మా కోసం నీ మంగళకరమైన చేతులతో తలుపు తెరవమ్మా అంటూ ప్రార్థిస్తున్నారు. ఏదైనా సరే భగవంతుడిని నేరుగా అడిగే కంటే తల్లి ద్వారా అడగటం ఉత్తమం. ఎందుకంటే తల్లి హృదయం దయతో నిండి ఉంటుంది కాబట్టి. అందుకే భక్తరామదాసు "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి" అంటూ ప్రార్థించాడు. నీలాదేవుని గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. ఎందుకు